ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదానికి మనం ఏమాత్రమైన అర్హులమేనా? మనల్ని మనం పరిశీలన చేద్దాం. ఆయనను తండ్రిగా మనం కలిగి ఉన్నందుకు మనలో ఎలాంటి అర్హత ఉంది? మనం కులం మంచిదనా? మన మతం మంచిదనా? ఎందుకు ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు మనకి ఇంత భాగ్యాన్ని ఇచ్చారు? ఏ అర్హత లేకపోయినా, ఏ యోగ్యత మనలో లేకపోయినా ఆయన మనల్ని ప్రేమించి కేవలం ఆయన కృప ద్వారానే మనలను ఆయన నడిపిస్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఏ భేదము లేదో అందరూ దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందరూ పాపము చేసినటువంటి వారే. అయితే ప్రియులారా, ఏ యోగ్యత లేని మనకు దేవుడు ప్రేమించి ఆయన కృప ద్వారా ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆయన మనకు సహాయం అనుగ్రహించారు.